అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ న్యాయం చావలేదు. రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఆ రోజు దినపత్రికలోని మొదటి పేజీలో బాక్స్ ఐటెం పాఠకులందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తడమే కాకుండా కలవరపరిచింది కూడా. ఇది ఒక విచిత్రమైన వార్తే కాదు, ఘోరమైన వార్త కూడా. ఆ వార్త చదివి ఆశ్చర్యపోవడానికి మరో కారణం, ఆ సంఘటన జరిగింది ఒక తెలుగువారింట. శ్రీహరి అనే ఒక గుమస్తాని భార్య కుముద కత్తితో పొడిచి చంపడమే కాకుండా ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో కుట్టి దొడ్లో పాతిపెట్టింది. కొన్ని రోజులకి కుళ్ళు వాసన భరించలేక ఇరుగు పొరుగులు రిపోర్ట్ ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగి ఈ రహస్యాన్ని ఛేదించారు. అంతే, కుముదని అరెస్టు చేయడం, ఈ వార్త దినపత్రికల్లోకి ఎక్కడం ఒకేసారి జరిగిపోయాయి. అపరిచితులంతా ఆ వార్తని ఆశ్చర్యంతో కొద్దిసేపు చర్చించుకుంటే పరిచితులకు ఆ వార్త చర్చనీయాంశమయ్యింది. ఊర్లో వాళ్ళకైతే ఆ వార్త ఒక పెద్ద కాలక్షేపమై కూర్చుంది. ఆ వింతని తిలకించడానికి జనం గుంపులు గుంపులుగా వెళ్ళసాగారు. లోనికెళ్ళబోయిన వారిని పోలీసులు అడ్డగిస్తున్నారు. అయినా ఆడ మగ పిల్ల పెద్ద ఆ ఇంటిని దర్శించుకుని ఆ ఇంట్లోని వ్యక్తుల గురించి తెలిసిన దానికి తెలియనిది జోడించి ఇంతని అంత చేసి చెప్పి ఆనందించేవారు కొందరైతే, ఆ ఇంటి ఆడదాన్ని దుమ్మెత్తిపోసేవారు మరికొందరవుతున్నారు. కొందరు జాలి సానుభూతులతో మాట్లాడితే కొందరు రోషావేశాలతో మాట్లాడుతున్నారు. ఇంతకీ అందులో ఏ ఒక్కరికి అసలు నిజం తెలియకపోయినా కట్టుకథలు అల్లడంలో వారి వారి ప్రావీణ్యతని కనబరుచుకుంటున్నారు. ఇన్నాళ్ళు అత్త, ఆడబిడ్డలు, భర్త ఇంటి కోడళ్ళని హింసించడం, చంపడం లాంటివి జరిగేవి. ఇప్పుడు భార్య భర్తని పొడిచి చంపేసింది. కలికాలం అంటే ఇదేరా బాబు. ఆడదానికి స్వతంత్రం, సమాన హక్కులు ఇచ్చి నెత్తికెక్కించుకుంటే వాళ్ళు తిరగబడక ఏం చేస్తారు అంటూ విమర్శించే పురుషులు కొందరైతే, ఆడదానికి అదేం పోయే కాలం, ఎంతైనా మొగుడు మొగుడే కదా, ఏమన్నా సంసారంలో మంచి చెడ్డలుంటే సరిపెట్టుకోవాలి కానీ పొడిచి చంపేటంత రాక్షసమేమిటి అని ఆడిపోసుకునే ఆడవాళ్ళు మరికొందరు. జనం గుంపులు గుంపులుగా ఆ ఇంటి బయట నిలబడి కాలక్షేపం కబుర్లాడుకుంటూ ఉంటే లోపల వేలిముద్రల నిపుణులు, ఫోటోగ్రాఫర్లు, పత్రికల వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు వారు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ ఇంట్లో 13 ఏళ్ల స్వప్న తప్ప ఎవరూ లేరు. స్వప్న బిక్కచచ్చిపోయి ఓ మూలగా నిలబడి తనింట్లో జరుగుతున్న హడావిడి హంగామాలని పిచ్చిదానిలా చూస్తోంది. ఎవరేమడిగినా జవాబుగా కళ్ళ వెంట నీళ్లదారలు కట్టించడం తప్ప మాట్లాడలేకపోతోంది. అయినా ఆమెని అడగవలసినవి అడుగుతూ బాధించడం మాత్రం మానలేదు అక్కడున్న ఆఫీసర్లు. ఇటు పెద్ద అటు పిన్నా కాని వయసులో ఇంట్లోని వాతావరణాన్ని అర్థం చేసుకోలేని వయసులో ఉన్న స్వప్నని ఏ ప్రశ్న వేసినా నాకు తెలీదండి అంటూ మేఘాలు లేని వర్షంలా జలజల కన్నీళ్లు కార్చడం తప్ప మరే సమాధానం చెప్పటం లేదు. గవర్నమెంట్ ఆఫీసులో శ్రీహరి గుమస్తా. శ్రీహరికి కుముదతో వివాహమైన ఈ 15 ఏళ్లలో 4 ఊళ్ళు బదిలీల మీద తిరిగాడు. ఈ ఊరికొచ్చి కొద్ది రోజులే కావడంతో ఇరుగు పొరుగులకి వీరి సంసారం గురించిన వివరాలు ఎక్కువగా తెలియక ఈ హత్యలోని ఆంతర్యమేమిటో గ్రహించలేక తికమక పడుతున్నారు. స్వప్న వల్ల ఏమీ రాబట్టలేని పోలీసు అధికారులు ఇరుగు పొరుగుల్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు కొందరు తెలిసి తెలియంది చెప్తే మరికొందరు పోలీసుల గొడవల్లో ఇరుక్కోకూడదంటూ తప్పించుకున్నారు. ఇంతలో ఎవరో విసిరిన నిప్పురవ్వ రగులుకొని బగ్గుమంది. ఆ నిప్పురవ్వ విసిరింది ఎవరో తెలియదు కానీ ఆ రవ్వ బగ్గుమనడానికి తోడ్పడిన వారు అనేక మంది. గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఆఖరికి ఆ వార్త మర్నాటి పేపర్లో మొదటి పేజీకెక్కి కూర్చొని అందరిళ్లల్లో చర్చనీయాంశమయ్యింది. కుముదకి పరాయి పురుషుడితో అక్రమ సంబంధం ఉందని, అది తెలిసి శ్రీహరి భార్యతో ఆ రాత్రి ఘర్షణ పడ్డాడని, భార్యాభర్తల మధ్య వాద వివాదాలు పెరిగి అది హత్యకి కారణమయ్యిందని, ఈ హత్య వెనుక ఒక్క కుముదదే కాకుండా కుముద ప్రియుడి చెయ్యి కూడా ఉందని పత్రికలు రాసిన వార్తని చదివి ఆడామగ కుముదని నానా రకాలుగా దూషించి కొలటగా జమకట్టారు. గడించిపోసే భర్త ఉండగా ఆడదానికి ఇదేం పొయ్యే కాలమని ఇలాంటి ఆడవాళ్ల నుంచే
స్త్రీ జాతికి తలవంపులని, ఇలాంటి పనులు మగవాడు చేస్తే చెల్లింది కానీ ఆడదానికి చెల్లుతుందా? మామ్మల నీతులైతే ఇలాంటి ఆడవాళ్ళని నలుగురిని నడిరోడ్డు మీద కొరత వేస్తే కానీ బుద్ధి రాదంటూ మగాళ్ళు విమర్శించసాగారు. బెయిలిచ్చే దాత దిక్కు లేని కుముద బిడ్డని అనాథాశ్రమంలో ఉంచి కటకటాల్లోనే కూర్చుంది. 35 ఏళ్లు నిండని కుముద తన తరపున వాదించడానికి ఏ లాయరు అక్కరలేదని చెప్పింది. ఆ రోజు తన కేసు విచారణ జరుగుతుంది. కటకటాల్లో కూర్చున్న కుముద బుర్రలో ఎనలేని ఆలోచనలు. కానిస్టేబుల్ని పిలిచి, బాబు, ఈరోజు నా కేసు విచారణ కదూ, నాకు కొన్ని తెల్ల కాగితాలు, ఓ పెన్ను అడిగి తెచ్చిపెట్టు బాబు అని అడిగింది. అతనికి ఎందుకో కుముదని చూస్తే జాలి, అభిమానం తొలినాటి నుంచే కలగడంతో వెంటనే పెన్ను కాగితాలు తెచ్చి ఇచ్చాడు. కేసు విచారణకి కుముదని కోర్టుకి తీసుకొచ్చారు. కోర్టు హాలు నిండా జనం కిక్కిరిసిపోయారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుముద భర్తని ఎలా హత్య చేసింది చెప్పి తన కర్తవ్యాన్ని ముగించాడు. దానికి జవాబు చెప్పుకోవలసిందిగా కుముదని బోనులోకి రప్పించారు. కుముద తల వంచుకొని బోనులోకి ఎక్కి ఉబికి వస్తున్న దుఃఖాన్ని చీర కొంగుతో అణచుకోవడానికి ప్రయత్నిస్తూ తను రాసి తెచ్చుకున్న కాగితాలని తన పక్కన నిలబడ్డ కానిస్టేబుల్కి అందించి జడ్జి కిమ్మని చెప్పి బోను దిగిపోయింది. జడ్జి గారి అనుమతి అయిన మీదట ఆ కాగితాలని చదవసాగారు. పెద్దలు, గౌరవనీయులు, జడ్జి గారికి మనిషి ఏ అఘాయిత్యం చేసినా, హత్య చేసినా దాని వెనుక బలీయమైన కారణం ఉంటుందని మీకు వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. నాకు 20వ ఏట వివాహమయ్యి శ్రీహరి గారింటికొచ్చాను. బీద ఇంటి ఆడపడుచునవ్వడం వల్ల నా తండ్రి నన్ను ఇతనికి రెండో భార్యగా కట్టబెట్టి తన బాధ్యతతో పాటు ఈ లోకంతో కూడా తన బంధాల్ని వదల్చుకొని వెళ్ళిపోయాడు. దిక్కు మొక్కు లేని నేను నా భర్త ఇంట అడుగుపెట్టింది మొదలు అతని అడుగుజాడల్లోనే నడుచుకుంటూ అతనే సర్వస్వమని నమ్మి ఎంతో పొదుపుగా సంసారాన్ని నడుపుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చేదాన్ని. ఓ రోజు నా భర్త క్యాంపుకు వెళ్ళాడు. సాయంత్రం ఒంటరిగా కూర్చున్న నాకు తలుపు తట్టిన శబ్దం కావడంతో వెళ్ళి తీశాను. ఎదురుగా సూటు బూటులో ఉన్న ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి నా భర్త పై ఆఫీసర్గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, శ్రీహరి ఆఫీస్ డబ్బు 4,000 కాజేశాడని, అది 2 రోజుల్లో కట్టకపోతే జైలు పాలవుతాడని చెప్పడంతో నెత్తిన పిడుగు పడ్డట్టయి నాకు ముచ్చెమటలు పోసాయి. కలలోనైనా భర్త గురించి ఊహించని వార్త. కళ్ళు తిరిగినట్లయి పడిపోయాను. నాకు తెలివి వచ్చే వరకు నా పక్కనే కూర్చొని ఆ ఆఫీసరు నాకు సపరిచర్యలు చేశాడు. అతని అభిమానానికి ధన్యవాదాలు అర్పించాను. కొద్దిసేపటికి అతను లేచి వెళ్ళబోతుండగా నేను లేచి అతని కాళ్లపై పడి నా భర్తని కాపాడే మార్గం సూచించమని వేడుకున్నాను. నన్ను లేవనెత్తి కూర్చోబెడుతూ, నీ భర్తని విడిపించాలంటే ఒక్కటే మార్గం. నీ వద్ద ఏదన్నా బంగారం ఉంటే అమ్మివేయి, లేదా ఈ రాత్రికి నువ్వు నాతో గడుపు, ఆ డబ్బు నేను కట్టేస్తాను అన్న మాటలకి కరెంట్ షాక్ తగిలినట్లు లేచి నిలబడిపోయాను. నా తండ్రి వయసు మనిషి. ఇంతసేపు ఆ వ్యక్తి యందు నాలో చోటు చేసుకున్న పూజ్యభావం ఒక్కసారిగా తొలగిపోయింది. ఒక కిరాతకుడిగా నాకు కనిపించసాగాడు. అతను లేచి మరలా బయటికి నడవసాగాడు. వెంటనే తేరుకొని ఆయన్ని వెనక్కు పిలిచి నా వద్ద ఏమీ బంగారం లేదని చెప్పి నా దైవం అనుకున్న భర్తని రక్షించే నిమిత్తం నా జీవితాన్ని అర్పించి అపవిత్రురాలిని అయ్యాను. జీవితంలో ఒకసారి జరిగింది పొరపాటవుతుంది. మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడితే ఆ తప్పు సర్దుకుపోతుందన్న ధైర్యం, నమ్మకం నాకుంది. నా దేవుడి కోసం చేసిన తప్పది. అది నా భర్త దగ్గర దాచడం నాకు ఇష్టం లేక రాగానే అతన్ని నిలదీసి ఆ విషయం అడిగాను. అవును, నిజమని జవాబు రావడంతో ఆశ్చర్యపోయాను. తర్వాత జరిగినదంతా చెప్పి ఇంకా అలాంటి పనులు చెయ్యడని ప్రమాణం చేయించుకున్నాను. భార్య దగ్గర ఎంతో అణకువతో ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా తన భార్య పరాయి వ్యక్తికి తన శరీరాన్ని అర్పించిందన్న బాధ నా భర్త వదనంలో కానరాకపోవడం నాకు చాలా దుఃఖాన్ని, బాధని కలిగించింది. కానీ అది అంతటితో ఆగలేదు. కొన్నాళ్ల తర్వాత మరో సంఘటన ఇటువంటిదే జరిగింది. మళ్ళీ మరొకసారి నేను దిగజారి నా భర్తని కాపాడుకున్నాను. ఇలా ఇది అప్పుడప్పుడు జరగడం
నన్ను నేను నాశనం చేసుకొని నా భర్తకి శిక్ష తప్పించడం పరిపాటైపోయిందనే కంటే నా భర్త నన్ను ఎరపెట్టి ఆఫీస్ డబ్బు తినేయడం, ఆఫీసర్లని ఇంటికి తీసుకురావడం అలవాటైపోయింది అనడం సమంజసమేమో. నా భర్త నీచత్వాన్ని అవగాహన చేసుకున్నాను. కానీ నాకు వేరే మార్గం లేక ఆ కుళ్ళు బ్రతుకుని సాగిస్తున్నాను. దానికి కారణాలు నేను చదువుకొని దాన్ని నవ్వడం, ఏడాది బిడ్డ స్వప్న భవిష్యత్తు నా కళ్ళ ముందర మెదలడం, గుండెల్లో అగ్నిగుండాన్ని దాచుకొని ఈ సంసారాన్ని ఇలా 15 ఏళ్ల పాటు లాక్కొచ్చాను. నేను నాశనమైపోయి నా పరువు పోగొట్టుకొని నా భర్తని రక్షిస్తూ వచ్చాను. కానీ ఆ రోజు నా సహనం చచ్చి, నా ఓర్మి చచ్చి దేవుడిగా నమ్మిన నా భర్తని హత్య చేశానంటే కారణం ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు రాత్రి నా భర్త ఒక మగవాడితో వచ్చాడు. ఆ పెద్ద మనిషిని గదిలో కూర్చోబెట్టి వంటింటిలోకి వచ్చిన నా భర్త, కుముద ప్లీజ్, నేను చాలా పెద్ద గొడవలో ఇరుక్కున్నాను. మొన్న ఆఫీస్ మేనేజర్ ఇచ్చిన డబ్బు బ్యాంకులో జమ చేయడానికి వెళ్తుంటే దొంగలు ఆ బ్యాగ్ కొట్టేశారు. రక్షించమని ఆఫీసర్ని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలితే శిక్ష తప్పించుకోవడానికి ఒప్పుకున్నాడు. ఈ ఒక్కసారికి ఈ ఒక్క తప్పు మన్నించు, మరెప్పుడు ఇలా జరగదంటూ బ్రతిమాలుతున్న శ్రీహరిని చీత్కారంతో చూసినప్పటికీ, అవన్నీ కట్టుకథలని తెలిసినప్పటికీ నిస్సహాయురాలినైన నేను ఇంటికి తీసుకొచ్చిన ఆ పెద్ద మనిషికి సత్కారం చెయ్యక తప్పదని తెలిసి మౌనంగా ఊరుకున్నాను. నా మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న నా భర్త లోపలి నుంచి తెచ్చిన ప్యాకెట్ విప్పి, ఈ చీర స్వప్నకి కట్టి ఈ పూలు దాని తలలో పెట్టమన్నాడు. నా గుండె ఒక్కసారి కొట్టుకోవడం ఆగిపోయింది. కళ్ళు చింతనిప్పులయ్యాయి. దానికెందుకు అన్నాను ఆడసింహంలా గర్జిస్తూ. ఈ ఆఫీసర్కి స్వప్నే నచ్చిందట అన్నాడు కించిత్తైనా బెదరకుండా. ఎవరో నా కాళ్ళ క్రింద నిప్పులు పోసినట్లయింది. శరీరమంతా భగభగా మండసాగింది. నన్ను నాశనం చేసింది చాలక ముక్కుపచ్చలారని స్వప్నని కూడా నాశనం చెయ్యజూస్తున్న శ్రీహరిని చూడగానే పట్టలేని కోపం, అసహ్యం కలిగాయి. ఛీ, వీడు నా బిడ్డకి తండ్రేనా అనుకున్నాను. నా మెదడంతా మొద్దుబారి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయింది. నా భర్త కోసం నాశనమైపోతూ బిడ్డ కోసమే బ్రతుకుతున్న నేను స్వప్న బ్రతుకు కూడా నాశనమైపోతోందని గ్రహించాను. ఇది ఈ ఒక్కసారితో ఆగేది కాదని నాకు తెలుసు. ప్రక్కనే కూరలు తరిగే కత్తి తలతలా మెరుస్తూ కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఆ కత్తినందుకొని ఆడపులిలా నా భర్త మీదకి విజృంభించి ఒక్క పోటు పొడిచాను. నా భర్త పెట్టిన చావు కేకకి వచ్చిన పెద్ద మనిషి పరారయ్యాడు. కలత నిద్రలో స్వప్న వెర్రికేక పెట్టింది. కొద్దిసేపటికి నేను ఈ లోకంలోకి వచ్చి కసితీరా నా భర్తని ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెట్టాను. నేను హంతకురాలినైనా నా బిడ్డని కాపాడుకున్నాను. నాకది తృప్తిగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా నా గుండెల్లో దాచుకున్న మంట చల్లారింది. నాకు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. చచ్చే ముందు కోరే కోరిక తీరుస్తారని విన్నాను. నాదో చిన్న కోరిక. నాకు ఉరిశిక్ష వేశాక అనాథాశ్రమంలో ఉన్న నా బిడ్డకి నా గతి పట్టకుండా ఇక్కడున్న ఏ ఒక్కరైనా ఒక మంచి మార్గం చూపించమని వేడుకుంటున్నాను. అదే నా ఆఖరి కోరిక. మరొక్క చిన్న మనవి. కూతురి వయసు ఆడపిల్లల జీవితాలని నాశనం చేసి వారిని పతనం చేస్తున్న కామాంధుల్ని, కిరాతకుల్ని, దుర్మార్గుల్ని కూడా ఈ న్యాయస్థానం శిక్షించగలిగితే ఈ కోర్టులకి సార్థకత లభిస్తుంది. లోకంలో ఉన్న కీచకులందరినీ శిక్షించే శక్తి, పట్టి అప్పగించే శక్తి మీకు నాకు లేకపోయినప్పటికీ ముక్కుపచ్చలారని నా బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యబోయిన వ్యక్తిని నేను ఎరిగి ఉండడం వల్ల ఆ వ్యక్తి వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. కనీసం అటువంటి ఒక్క వ్యక్తినైనా మీరు శిక్షిస్తే కూతురు, మనుమలు వంటి పరాయి ఆడపిల్లల జీవితాలతో ఆటలాడకుండా కొందరన్నా ఉంటారేమోనన్న ఆశతో అతని అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను. ఇంతకు మించి నే చెప్పేదేమీ లేదు. ఈ పెద్ద మనిషి పారిపోతూ నా ఇంట్లో మర్చిపోయిన అతని పర్సులో అతని అడ్రస్ ఉంది. ఆ పర్సు నా బీరువాలో ఉంది. అదే నా కేసుకి సాక్ష్యం. సెలవు తీసుకుంటూ కుముద. అడ్రస్సు జేవి కృష్ణమూర్తి, ఉద్యోగం ఆఫీసు, ఊరు. ఆ ఉత్తరాన్నంతా శ్రద్ధగా విన్న జడ్జి ఆఖరికి తలెత్తి కుముద వైపు చూసి 2 కన్నీటి బొట్లు రాల్చడం చూసిన వారంతా చకితులయ్యారు. కేసు వాయిదా పడింది. జడ్జి గారు భారంగా లేచి కదిలారు. పేపర్లు శ్రీహరి హత్య కేసుని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూనే ఉన్నాయి. ఆ రోజు పేపర్లోని వార్త అశేష జనాన్ని స్తంభింపజేసింది. జడ్జి జగన్నాథం గారు తన కొడుకునే అరెస్టు చేశారు. తల్లి తన బిడ్డ మానాన్ని రక్షించే నిమిత్తం చేసిన హత్య కేసుని
కొట్టేసినట్లుగా తీర్పు ఇస్తూ ఈ హత్యకు పరోక్షంగా కారకుడైన జేవి కృష్ణమూర్తిని అరెస్టు చేయించినట్లుగా తీర్పు ఇవ్వడమైంది అన్న వార్తని పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీలోనే పేపర్లు ప్రచురించాయి. ఇటువంటి మహామనిషి కోటికొక్కడున్నా ఇంకా ఉండబట్టే దేశంలో న్యాయం ఇంకా బ్రతికి ఉంది అనుకుంటూ తృప్తిగా అక్కున చేర్చుకుంది కుముద స్వప్నని. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.